అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, మ్యారేజ్ కోసమని ఊరికి రావడం జరిగింది. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. అలాగే పెళ్లి కాబట్టి కొంచెం బిజీగా ఉంటాము. వీలు కుదిరితే ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కనీసం రోజుకి ఒక వీడియో అయినా ఛానల్లో వేయడానికి ప్రయత్నిస్తాను. ఒక గురువారం వరకు ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ యథావిధిగా మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతాయి. దయచేసి అర్థం చేసుకోండి. నీతో కలియక మధురమే 17వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. 13 వయసుకొచ్చేసరికి నీరజ్ గారు జాను అనే అమ్మాయిని ఇష్టపడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి చిన్నది, ఇంకా పెద్దది కూడా కాలేదు. కానీ ఇష్టపడడం మాత్రం నిజం. అయితే అది ప్రేమని అనుకునే వయసు కాదు. నిజానికి కూడా జాను నచ్చింది. కానీ ఆ నచ్చడం కన్నా ముందు నీరజ్కి నచ్చింది. ఏదైనా తనకే కావాలి లేదా అతని కాకుండా చెయ్యాలని అనుకునే మనస్తత్వం కలిగి ఉన్న నిషాన్ ఆమెని కలిసి మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజానికి నీరజ్ ఇంట్రోవర్ట్ అవడంతో జానుతో ఎక్కువ మాట్లాడలేదు. ఆమెకు తెలుసు వాళ్ళిద్దరూ అని. కానీ నిషాన్తో కన్నా నీరజ్తో ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఆమె మాట్లాడుతుంటే అబ్బురంగా చూడడం, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పడంతో ఇంకా ఎక్కువగా మాట్లాడించే ప్రయత్నం చేసేది. నిజానికి నీరజ్ అంటే ఆమెకి ఇష్టం ఉండడంతో ఎక్కువ తనతోనే ఉండేది. అది చూసిన నిషాన్కి ఇంకా కోపం పెరిగిపోయింది. అప్పటికే ఆయా కూతురు పెద్దదయింది. అప్పటి నుంచి ఆమె నిషాన్ చుట్టూనే తిరిగేది. అలా ఒకరోజు ఇద్దరు 13 ఏళ్లకు వచ్చేశారు. వారి బర్త్డే సెలబ్రేట్ కూడా చేశాడు తాతగారు. కానీ ఈలోపే నిషాన్ ఆ అమ్మాయికి అలవాటు పడ్డంతో ఆ అమ్మాయిని రూమ్కి తీసుకెళ్లి తన సొంతం చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ అమ్మాయి క్లోజ్గా అయితే అమ్మ చెప్పినందుకు ఉన్న తన వయసు చిన్నది. ఆమెకి 13 కావడంతో భయంతో నిషాన్ కడ్డుపడింది. కానీ ఆమె ఇన్ని రోజులు రెచ్చగొట్టి ఇప్పుడు వద్దనేసరికి చేయి చేసుకొని విపరీతమైన కొరుకుతో ఆమెపై పడ్డాడు. ఆ లోపే అటుగా వచ్చిన జాను వాళ్ళ గొడవ విని లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేసేందుకు 10 నిమిషాల ముందు చూసిన నీరజ్ బట్టలు కింద పడి ఉండడం చూసి అది నీరజే అనుకుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడంతో అందరూ వచ్చేశారు. ఆ ఆయ పరిగెత్తుకుంటూ వచ్చి అందరినీ బయటే ఆపి అక్కడ వాతావరణం చూసి తన కూతురు ఏడుస్తుంటే ఓదార్చి కొన్ని ప్రశ్నలు అడిగి ఆమెకి కాలేదని తెలిసిన తన కూతురు ఆ ఇంట్లోకి వెళ్ళాలని అనుకుంటూ అంతా అయిపోయినట్టుగా నిషాన్ ని నిలదీసింది. అప్పటికే ఆ అమ్మాయి బాధలో తన తల్లి చెప్పడం వల్లే అలా దగ్గరికి వచ్చాను. నాకు ఇది వద్దు అంటూ చెప్పిన మాటలతో ఆ ఆయాని మెడపట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. కానీ విషయం ముందే గ్రహించిన ఆయా తన పరిస్థితిని ఇంకా అధ్వానంగా మార్చి తనని ఏదో చేసినట్టుగా మలుచుకొని కూతురు చెవిలో ఏదో చెప్పి రక్తం వచ్చేలా రక్కేసుకొని స్పృహతప్పినట్టు పడిపోయింది. ఆమె చేసే పనిలో అర్థం అవ్వకున్నా నిషాన్ తేరుకునే లోపే డోర్ తీసిన ఆ అమ్మాయి తనని రేప్ చేయాలని చూడడం, అడ్డు వచ్చినందుకు వాళ్ళ అమ్మపై అఘాయిత్యం చేశాడని వాళ్ళమ్మ చచ్చిపోయిందని అరుస్తూ ఏడుస్తూ చెప్పి అక్కడి నుంచి పారిపోయింది. అది కాదని చెప్పే లోపే జనమంతా కొట్టడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులందరినీ కంట్రోల్ చేసి నిషాన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అయితే పోలీస్ వ్యాన్కి పక్కగా ఉన్న జాను వైపు చూస్తూ, నా అన్న దగ్గరికి వెళ్ళకు జానుకు, వాణ్ణి ఇప్పుడు కాపాడితే నాన్న బాధపడతాడు అని దొంగ కన్నీరు కారుస్తూ మరీ వెళ్ళాడు నిషాన్. అతని మనసులో అన్నిటికీ కారణం నీరజ్. అన్ని ప్రేమలు అతనికే దక్కాయి. పనికి రాని వాళ్ళని, స్వార్థంతో ఉన్న వాళ్ళని తన దగ్గర పెట్టి తన లైఫ్ పాడు చేశారు. అలాంటి వాడి లైఫ్లోకి ఏదో వచ్చినా నేను లాగేసుకుంటానని క్రూరంగా నవ్వుకొని వెళ్ళాడు నిషాన్. అతనికి తాను జైలుకి వెళ్తున్న బాధ ఏమాత్రం లేదు ఆ సమయంలో. అప్పటికి ఆ గుంపుల నుంచి పడుతూ లేస్తూ వచ్చిన నీరజ్ అవతారానికి జానకి మొహంలో ఇష్టం బదులు కోపం, ద్వేషం కనపడ్డాయి. కారణం ఏంటని అడిగే ప్రయత్నం చేయాలనుకున్న తాతగారు రామ్మూర్తి గారు నిషాన్ చేసిన పనికి నీరజ్ని బ్లేమ్ చేస్తూ అక్కడి నుంచి లాక్కెళ్ళి కట్టడి చేయడం మొదలుపెట్టారు. దాంతో అతను సీక్రెట్గా తన ప్రేమని కొనసాగించాడు. కానీ రాఘవ అనే వ్యక్తి నీరజ్తో పరిచయం పెంచుకొని అతనికి అన్ని విధాలా హెల్ప్ చేసిన నీరజ్కి తన ప్రేమ విషయం దాచిపెట్టి పెళ్లి దాకా తీసుకెళ్లబోయాడు. కానీ నీరజ్ అడ్డుకునే ప్రయత్నం చేయాలనుకున్న టైంలో చిన్న యాక్సిడెంట్ అవడం వల్ల అంతకు ముందే రిలీజ్ అయిన నిషాన్ ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటూ మొత్తం కథని తన వైపుకు మలుపుకొని రామ్మూర్తి దగ్గర నుంచి పెళ్లి ప్రస్తావన వచ్చేలా చేసి రాఘవని, విజేంద్ర గారిని కూడా తన మాటల గారడీతో ఒప్పించాడు. ఆ తర్వాత రాఘవ్ వల్ల మ్యాటర్ రివీల్ చేద్దాం అనుకున్న టైంలో డిఫరెంట్ సిచ్యువేషన్ తీసుకొచ్చిన మేధావి మా నాన్న జానకి గారి ఏజ్, అట్రాక్షన్ అండ్ తొందరపడి నేచర్ అప్పట్లో ఎక్కువగా ఉండడంతో రాఘవేంద్ర వైపే మొగ్గు చూపింది. ఎందుకంటే తన ప్రేమ నిజం కాలేదు. కనీసం తనని ప్రేమించే వారితోనైనా బాగుండాలనుకుంది. వాళ్ళు పారిపోయేదాకా వెయిట్ చేసిన నిషాన్ వాళ్ళు పెళ్లి చేసుకున్నాక అసలు నిజం చెప్పేశాడు. నీరజ్ ప్రేమ గురించి కూడా. అప్పుడు ఎలాగో నీరజ్ వైపు ఎట్టి పరిస్థితుల్లో రాలేదు. అలాగే రాఘవ్తో హ్యాపీగా ఉండలేదు. అలా నీరజ్కి, నిషాన్కి ఇద్దరికీ దక్కలేని జానకి గారిని ఒక అంగట్లో
బొమ్మలా రాఘవ్ చేతిలో వదిలేశాడు మా దొంగ నాన్నగారు. కానీ కోపంగా అంటూ కాస్త బాధగా తలదించేశాడు రోహన్. కాసేపటికి తనే మాట్లాడుతూ, బాధపడకండి, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసేద్దామని రోహన్ మాట్లాడుతుండగా ఆ మాటలు మొదలైనప్పుడు వచ్చిన మరో వ్యక్తి గట్టిగా చప్పట్లు కొడుతూ ముందుకు వచ్చాడు. మరోపక్క విజయేంద్ర జానుకి తినిపిస్తూ ఏవేవో కబుర్లు చెప్తుంటే మౌనంగా ఉన్న కూతురు వైపు చూస్తూ రాఘవ్కేదో పని చెప్పి కింద పంపించాడు. అతని పెద్దరికం, ఆయన అనుభవం ఏది డేంజర్ సిగ్నల్ ఇచ్చినట్టు అనిపిస్తుంటే మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేసిన విజయేంద్రకి ఆమె ఫ్రెష్గా నవ్వుతూ తింటూ చిన్న విషయాన్ని కూడా పొడిగిస్తూ నవ్వడం చూసిన విజయేంద్రకి కన్ఫామ్గా ఏదో ఉంది అని అర్థమైపోయింది. కానీ ఏం అడగలేకపోయాడు. ఇకపై రాఘవ్ని జానుకి దూరంగా ఉంచాలని మాత్రం అనుకున్నాడు. అతను గమనించినంత వరకు ఇంట్లో ఒక రాశితో రాఘవ్తోనే సరిగా మాట్లాడలేదంటే జానుకి అతని కూతురు అంటే ఇష్టం లేదా అనుకోగాని కాస్త ఇబ్బందిగా అనిపించి రాశిని దూరం పెట్టే ఆలోచన కూడా చేయలేకపోయిన విజయేంద్రని కదుపుతూ ఏమీ నాన్నగారు అంటూ మాట్లాడిన జానకితో నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా అమ్మా అన్న విజయేంద్రతో తప్పకుండా నాన్న. ఏంటది అని అడిగిన జానుతో రాశి నీకు నచ్చలేదా అని అడగబోయి అది అడగలేక ఆగిపోయాడు విజయేంద్రతో నా కూతురు నాకు నచ్చకపోవడం ఏంటి నాన్న, అది నా ఉనికి, నా సెల్ఫ్ రెస్పెక్ట్కి నిలువెత్త రూపం నాన్న. తనని ఇష్టపూర్వకంగా నేను కన్నానని అంటున్న జాను మొహంలో కన్నీరు వర్షిస్తున్నా అవేం పట్టించుకోకుండా మళ్ళీ మాట్లాడుతూ అలాంటిది తనెందుకు నాకు నచ్చదని అడిగిన జానుతో మరేంటమ్మా ఒక్కసారైనా తనని దగ్గరికి తీసుకోలేదు అన్న విజయేంద్రతో ఆ విషయం చెప్పే ముందు నాకు ఒక మాట ఇవ్వండి నాన్న, అప్పుడే ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది మీకు. అలాగే ఒక కథ చెప్తాను, ఆ కథ విన్నాక ఆ కథలో అన్ని బంధాలు మీరే తీర్పు చెప్పుకొస్తారా అన్న జానుని విచిత్రంగా చూస్తూ కాసేపు ఆలోచనలో పడ్డాడు విజయేంద్ర. కాసేపు ఆలోచించిన అతను కూతురు చెప్పేదాన్ని పూర్తిగా వినేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటూ సరే జాను చెప్పమ్మా అంటూ కూర్చున్నాడు విజయేంద్ర. ముందుగా నాకు మాట ఇవ్వండి, ఈ రోజు నేనేం చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తానని, అలాగే ఈ రోజు తర్వాత నన్ను మీరు అసహించుకోకూడదని అంటూ తన చేతిని ముందుకు పెట్టిన కూతురు వైపే విస్మయంగా చూసి ఏదేమైనా తను నా కూతురు ఏ తప్పు చేసినా నా కడుపులో పెట్టుకొని చూసుకోవాలని అనుకుంటూ కాన్ఫిడెంట్గా జాను చేతిలో చేయి వేసి నిన్ను అసహించుకోవడం అనే మాట ఉండనే ఉండదు, నువ్వు తప్పు అది పరిస్థితి ప్రభావం అంతే తప్ప ఇంకేమై ఉండదని అన్న విజయేంద్ర వైపు కళ్ళల్లో నీళ్లతో చూస్తూ ఉండిపోయింది జాను. అప్పుడే ఏదో హడావిడిగా వచ్చిన రాఘవ వాళ్ళ పొజిషన్ని చూసి కంగారుగా వచ్చి ఏమైంది మామగారు, చెయ్యవేనా నొప్పిగా ఉందంటనా, నేనున్నగా మీకెందుకు శ్రమ అని జాను చేయి పట్టుకోబోయాడు. కానీ ఆ ఛాన్స్ ఇవ్వకుండా అతని చేతిని సున్నితంగా దూరం జరిపి మీరు వెళ్ళి మహేంద్రని శివానిని తీసుకురండి అని చెప్పి మరో మాట లేకుండా మొహం తిప్పి జాను వైపే తీక్షణంగా చూశాడు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళ ముందు తనని ముట్టుకుంటున్న రాఘవ్ని ఏం చెయ్యలేక ఇబ్బంది పడుతూ ఉన్న జానుకి వాళ్ళ మనసు కుదుటపడింది. ఆమె మొహంలో నిశ్చింతం చూశాక అతను చేసింది కరెక్టే అనిపించి అక్కడే ఉండి చూస్తున్న రాఘవ్ని వెళ్ళండని గౌరవంగా చెప్పిన విజయేంద్ర మాటలకి పిలుపులో గౌరవం తగ్గలేదు అని ఊపిరి పీల్చుకున్న అక్కడితో కంగారు పడుతున్న అతని మనసుని ఒక ముసుగుతో తృప్తి పరుచుకొని బయటకు కదిలాడు. అతను వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నోరు తెరిచిన జాను నా కూతుర్ని నీ మనోరాల్ని చేసుకున్నావు, కానీ నేను చేసిన తప్పుకి తనను బ్లేమ్ చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలన్నా చేస్తాను నాన్న, కానీ కొన్ని విషయాలు మాత్రం నేను మార్చలేను అని చెప్పి విజయేంద్ర వైపు చూసి నాకు 4 కోట్ల క్యాష్ తెచ్చి ఇవ్వగలరా నాన్న అని అడిగిన జానుకి సమాధానం చెప్పకుండా అమర్ పిఏ గోపి కాల్ చేసి 4 కోట్లు క్యాష్ చేసుకుని రమ్మని వితిన్ హాఫ్ అన్ అవర్ అంటూ కాల్ కట్ చేశాడు విజయేంద్ర. తండ్రి చేసిన పనికి ఒక గర్వం ఆమె మొహంలో వెలిగింది. అందరినీ రమ్మని చెప్పండి నాన్న, ఇక్కడికి నా అల్లుడు బయట ఉన్నాడు కదా, నా కూతురితో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దంటూ అన్నయ్య వదినకు కూడా కండిషన్ వర్తిస్తుందా అని అడిగింది జాను. నీ మాట ఇక్కడెవరు ఎదురు చెప్పరని చెప్పి జాను వంక చూస్తూ కానీ నాకు నువ్వు ఒక మాట ఇస్తావా జాను అని అడిగాడు విజయేంద్ర. నా దగ్గర ఏమీ మిగలలేదు నాన్న, బహుశా నేను నెరవేర్చేదైతే తప్పకుండా ఇస్తాను నాన్న అని అన్నా జానుతో నాకు నీ గురించి తెలియదా తల్లి, కానీ నాకు కేవలం నేనేం చెప్పినా వింటానని మాత్రం మాట ఇవ్వాల్సిందే అన్న విజయేంద్రకి బాటిచ్చేసిన జాను అలాగే నాన్న, కానీ కాస్త న్యాయంగా ఆలోచించి నన్ను ఆదేశించు, ఇదొక్కటే నా తరపు నుంచి అభ్యర్థన అంటూ అడిగిన జానుకి లోపల వస్తూ కనిపించారు శివాని మహేంద్రలు, వాళ్ళతో పాటే రాఘవ. శివాని మహేంద్ర రాగానే డాడ్ సడన్గా డబ్బులు అడిగారంటే ఎందుకు, అమర్ కూడా ఇంట్లో క్యాష్ ముందే పెట్టుంచాడు, మీకెందుకు క్యాష్తో పనిపడింది అని అంటూ అడుగుతుండగానే అన్నయ్య వెళ్ళి అమర్ అరేంజ్ చేసిన డబ్బులు తీసుకురా అని అంటూ చెప్పగానే ఒక క్షణం ఆలోచించకుండా వెళ్ళాడు మహేంద్ర. తనపై అంత నమ్మకం పెట్టుకున్న తన పుట్టింటి వాళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా అనిపించింది జానకి. రాఘవ ఆలోచనలు మాత్రం ఇంకేదో లోకంలో ఉన్నాయి. జానకి పూర్తిగా అన్ని విషయాలు గుర్తున్నాయంటే ఇప్పుడు ఆ డబ్బు నా కోసమేనా, కానీ మరి చిల్లర డబ్బులు ఎందుకు నాకు,
పరువు కోసం ప్రాణాన్ని కూడా ఇస్తారు పెద్ద పెద్ద కుటుంబాలు. కాబట్టి జాను నా భార్యగా ఉండిపోవాలి. అలా అయితే లైఫ్ మొత్తంలో వెనక్కి చూడనవసరం లేదు. కావాలంటే మాలతికి, పిల్లలకి సెటిల్ చేస్తే సరిపోద్ది. ఇక జానకి అంటే ఇంకా అందంగా ఉంది. కొన్ని రోజులు పోతే తనే సర్దుకొని నాతో కాపురం చేస్తుంది అంతే అనుకుంటూ ఉన్నాడు రాఘవ. ఈలోపు వచ్చిన మహేంద్ర క్యాష్ ఉన్న పెట్టెలు ముందు పెట్టి ఇందులో 5 crores ఉన్నాయని చెప్తుంటే అది రాఘవ్ చేతికి ఇవ్వండి అన్నయ్య అని అనగానే ఇదిగోండి బావగారు అంటూ మహేంద్ర ఇస్తుంటే బావ కాదు రాఘవని పిలవండి అన్న మాటతో మహేంద్ర కాస్త అనుమానంగానే రాఘవ్ చేతిలో డబ్బులు పెట్టాడు. అన్నయ్య ఇప్పుడు ఇంకొక పని చేయండి అతని నా తరపున 4 దెబ్బలు వేస్తావా అన్న మాట విని మహేంద్రని కాక విజయేంద్ర శివానితో పాటు రాఘవ్ కూడా షాక్ అయి అదేంటి జాను నువ్వు నేను సీతారాముల్లా కలిసి ఉండాల్సిన వాళ్ళం పేరులోనే జానకి రాఘవని కూడా ఉన్నాయి. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను ఈ డబ్బుతో మాలతి వాళ్ళని సెటిల్ చేసి శాశ్వతంగా నీ దగ్గరికి వచ్చేస్తా అని దగ్గరికి వచ్చిన రాఘవ్ చెంపని చాచి పెట్టి కొట్టింది జానకి. ఆ దెబ్బకి 2 అడుగులు వెనక్కి వేశాడు రాఘవ కళ్ళల్లో నిప్పులతో. పేరు కలవగానే పురుషోత్తముడు అవుతావా ఏంటి? చూడు నీతో మాట్లాడిన డీల్ 3 crores మాత్రమే, కానీ ఇప్పుడు 5 crores ఇచ్చాను. ఎక్కువగా మాట్లాడితే డైరెక్ట్గా జైలుకి వెళ్తావు, లేదా ఆ ప్లెయిన్ పేపర్పై సంతకం పెడితే ఆ డబ్బుతో వెళ్ళిపోవచ్చు అన్న జానకి. అదేంటి మామగారు మీరేం మాట్లాడరా? ఇంటి అల్లుని ఇలా పంపిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మీ అమ్మాయి కాపురం మీరే నాశనం చేస్తారా అని అంటూ ఇంకా ఏదో అనబోతున్న రాఘవ్తో ఇప్పుడు మీరు ఎట్నుంచి నరుక్కొచ్చినా ఇది తెగని విషయం బయటికి వెళ్తావా మెడపట్టుకొని గెంటేయమంటావా అన్న జానకిని చూస్తూ చూడు జాను ఈ సొసైటీలో ఆడదాన్ని చాలా రకాలుగా మాట్లాడతారు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన తప్పు కడుపులో పెట్టుకొని దాచి నీ కూతుర్ని పెంచి పెద్ద చేశాను, నా పేరిచ్చాను అని అంటున్న రాఘవ్ మాటలకి విస్తుపోయి చూడటం విజయేంద్ర మహేంద్ర వంతైతే శివాని మాత్రం ఆ మాటల్ని అర్థం చేసుకునే పనిలో పడింది. ఇంకా ఏదో అనబోయి రాఘవ్తో మిస్టర్ బయటికి నడవండి, మా ఆడపడుచు గురించి తప్పుగా మాట్లాడినా ఊరుకోను, ఒకవేళ తప్పు చేసి మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, ఇంక మీరు బయలుదేరండి. ఇంకో విషయం అక్కడ సంతకాలు చేయండి, ఇంకో వైట్ పేపర్ కూడా తెచ్చి ఈ 2 పేపర్స్లోనూ సైన్ చేయి. మీరు ఏమాత్రం మాకు వ్యతిరేకమైన చర్యలు చేసినా ఈ డబ్బు మాత్రమే కాక పరువు నష్టం కింద ఇంతకు డబ్బులు వసూలు చేసి నేను రోడ్డుపై నిలబెట్టేస్తాం కబద్దార్ అని చెప్పింది శివాని. ఆమె మాటలు విన్నాక ఇక అతనికి ఏదో దారి లేక సైన్ చేసి వెళ్ళిపోతుంటే ఒక్క నిమిషం అన్నది జాను. ఏదో ఆశతో తిరిగి చూసిన రాఘవ్తో ఏదైనా అవసరం పడితే తప్పకుండా రావాలని చెప్పి వెళ్ళు అని చెప్పింది జాను. దీర్ఘమైన నిట్టూర్పుతో ఆ చేతిలో డబ్బును తీసుకొని పోనీలే అనుకొని బయటికి నడిచాడు రాఘవ. రాఘవ్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఏం మాట్లాడకుండా ఉండిపోయారు తప్పితే ఏంటిదంతా అని ఒక్క మాట కూడా అనలేదు. విజయేంద్ర తండ్రి కాబట్టి కడుపులో పెట్టుకోవచ్చు, అన్నయ్య చెల్లిని కాబట్టి ఏం అడగలేకపోవచ్చు, కానీ వదిన తను అడగొచ్చు, కానీ కేవలం నా మీద ఉన్న నమ్మకంతో ఎలాంటి ప్రశ్నలు వేయట్లేదు. కానీ వాళ్ళకి సమాధానం చెప్పే బాధ్యత తనపై ఉందనుకుంటూ నాన్న అని నెమ్మదిగా పిలిచింది జాను. చెప్పు తల్లి, నువ్వేం చేయాలనుకున్నా చెప్పు, చాలు జాను, నువ్వు ఇబ్బంది పడేలా చెప్పనవసరం లేదు అన్న విజయేంద్రని చూసి కళ్ళల్లో నీళ్లతో నన్ను క్షమించండి నాన్న, నేను మిమ్మల్ని పూర్తిగా నమ్మలేకపోయానని బాధపడుతున్న జాను వెనునిమిరారు విజయేంద్ర. నాది కూడా తప్పు ఉందిలే అమ్మా, వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయాలని అందరిలా నేను హడావిడి చేసి నీ కష్టాలన్నిటికీ కారణమయ్యాను అని చెప్పి సైలెంట్ అయిపోయాడు ఆయన. ఆయన్ని ఏం అనలేక అలా అని తండ్రిని సమర్థించలేక నేను ఒక కథ చెప్పాలి వినండి నాన్న. చాలా అందమైన కుటుంబంలో అన్ని వైభోగాలు ఉన్న యువరాణి చిన్న వయసులో ఒకరిపై మనసు పడేసుకుంది. కానీ ఒకానొక సమయంలో అతన్ని అపార్థం చేసుకుని అతని కళ్ళ ముందే మరొకరితో ఉండాల్సి వచ్చింది. ఆ యువరాణి దృష్టిలో అది అతనికి శిక్షను లేదా తనకు అని తెలుసుకోలేకపోయింది. బహుశా తల్లి ఉంటే తెలిసేదేమో అన్న మాటకి అందరికీ ఆ యువరాణి జానుయే అని అర్థమైపోయింది. వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు. ఆ అయోమయంలోని ఆ వయసు తొందరపాటుతనంతోనే ప్రేమించడం కన్నా ప్రేమించబడటం అదృష్టం అనుకొని పెళ్లి అనే బంధంలోకి వెళ్ళిన యువరానికి తాను భ్రమలో ఉన్నానన్న నిజం తెలిసి తను ప్రేమించిన వ్యక్తి తనపై ఎంత ప్రేమని పెంచుకున్నది తెలిసి అల్లాడిపోయింది. అప్పటికే అంతా అయిపోయింది, అతనికి కూడా పెళ్ళయింది అని తెలిసిన ఆ ప్రేమని మరవలేక కట్టుకున్న వాడికి దగ్గర అవ్వలేక కఠినంగా మారిపోయింది. ప్రతి ఆడపిల్ల వాళ్ళని ఎదిరించలేక లొంగిపోతారేమో కానీ యువరాణిని ఆ మహారాజు ధైర్య సాహసాలతో పెంచడమో లేదా తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరాటమో తెలియదు, కానీ అతన్ని ఎదిరించే ధైర్యం చేసి తనని తాను కాపాడుకోవడం మొదలుపెట్టింది. అంతలోనే కొన్ని నెలల కాలానికి తను ప్రేమించిన వ్యక్తి ఎదురుపడడంతో అది ఆఖరి క్షణాలన్నట్టుగా కనపడడంతో అతని జ్ఞాపకం అన్నా ఉండాలని ఆలోచించిన యువరాణి అతని బిడ్డని తన కడుపులో మొయ్యాలని నిర్ణయం తీసుకుంది. అంతలో అతనికి వైద్యం చేస్తున్న చోట తన వివరం చెప్పి తన కోరిక అడగడంతోనే ఆ వైద్యుడు అందుకొప్పుకొని తన కోరికని నెరవేర్చాడు. బ్రతకడు అనుకున్న ప్రియుడిని కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ యువరానికి
అతను ప్రాణాలతో బయటపడడంతో అతనికి ఎలా ఎదురుపడాలో అర్థం కాక శూన్యంలో జీవించడం మొదలుపెట్టింది. అప్పటికే విషయం తెలుసుకున్న నామమాత్ర భర్తగా ఉన్న వ్యక్తి చాలా రకాలుగా అసభ్యంగా ప్రవర్తించినా అతనికి యువరాణి దగ్గర ఉన్న కొద్దిపాటి సంపదని ఊడ్చిపెట్టి తన బిడ్డని కాపాడి పెద్ద చేసినట్లయితే పెద్ద మొత్తంలో సంపదని ఇస్తా అని మాటిచ్చింది. ఆ ఒప్పందం మూలంగా అతను ఆమెపై ఎలాంటి వాదనకి దిగిపోయినా శారీరకంగా కోరికను తీర్చాలని ప్రయత్నం మానుకోలేదు. అలా కొన్నేండ్లు గడిచిపోయాయి. అతనిలో 3 సంవత్సరాలు పసిగుడ్డుపై మరొక డేగ కళ్ళు పడి ఎటూ వెళ్ళలేని పరిస్థితిలో ఒక ప్రమాదంలో చిక్కుకున్న యువరాణి కట్టుకున్న వాడికి పాప బాధ్యతలు అప్పజెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళింది. అదృష్టమో దురదృష్టమో అదృష్టమో దురదృష్టమో ఆ యువరాన్ని ఆ ప్రేమికుడి చెంత చేరగాని ఆ ప్రేమంతా చూపిస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న అతని మనసులో ఆ యువరానిపై ఉన్న ప్రేమ కారణాన ఇద్దరి మధ్య రక్తబంధం ఉండాలనుకొని మరో బిడ్డని శాస్త్ర విజ్ఞానం అంతా ఉపయోగించి మరో బిడ్డని ఆ యువరానికి ప్రసాదించాడు. ఆ బిడ్డని కంటూ ఆ కారణంగా స్పృహలోకి వచ్చిన యువరాణిని ప్రేమగా చూసిన అతని ప్రేమను యువరానికి చెప్పి తన దాన్ని చేసుకోలేక దూరంగా ఉంటూనే అన్ని రకాలుగా సేవ చేశాడు అతను. యువరానికి ప్రేమికుడి చర్యలు అసలు నచ్చలేదు. అతని రక్తం తన కడుపులో పెరగడం ఎంత సంతోషమో, అతను ఇంకా తన గురించి విచారించడం కన్నా తను చేసిన దానికి కారణం చెప్పడం కానీ చేయలేదని బాధే ఎక్కువగా ఉంది. కానీ తన జీవితంలో అంతకుముందు పెళ్లి, తను ఇష్టంగా కన్న కూతురి విషయం, ప్రేమికుడు పెళ్లి, అతని జీవితం, ఇలా అన్ని ఆలోచనలు మళ్ళీ ఆ యువరాని బెదడుని శరీరాన్ని మళ్ళీ మొద్దుబారిపోయేలా చేశాయి. ఈసారి ప్రేమికుడి ప్రేమ బంధనాల్లో నుండి రాక్షసుడి బంధనాల్లో చేరిన యువరానికి విముక్తి దొరకలేదు. ఆఖరికి దైవం రూపంలో ఒక వైద్యుడి కారణంగా బయటపడి తన కూతురు ముందుకు వచ్చిన ఆ యువరానికి సంతోషంగా ఉన్న తన యువరానికి అనిపించింది ఇక తన కష్టాలన్నీ పోయి ఆ రాజ్యపు రాజు చెంతకు చేరి తన తండ్రి ఒడిలో సేద తీరి కనులు ముయ్యాలని ఇచ్చిన మాటలని నెరవేర్చి కనుముయ్యాలని అంటూ నోట్లో నుంచి బుడుక్కుమని రక్తం కక్కిన జానును చూసి అందరి గుండెలు అదిరిపడ్డాయి. కథ కొనసాగుతుంది. ఇక్కడ రోహన్ చెప్పిన గతం, అలాగే ఇప్పుడు జాను చెప్పిన గతం, ఇవి రెండు మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. మరి తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.